అంతర్జాతీయ పరిణామాల ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగంపై పడకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా యూరియా దిగుమతులకు ఆటంకం ఏర్పడిందని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఎరువుల కొరత తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో స్టాక్ నిల్వలు పర్యవేక్షించాలని, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అక్కడ జరిగితే మనకేందని, మన ఎరువులు మొత్తం విదేశాల నుంచే రావాలి, గ్యాస్ అక్కడి నుంచే రావాలి. ఈ రోజు మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది. కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసేది మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి, అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది.